స్వామి శరణు స్వామియే శరణమయ్యప్ప. సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి మహాపాదయాత్ర స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఆ శబరిమలలో ఉన్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా మహాపాదయాత్రలో భాగంగా వెళ్తా ఉన్నారు. సో ఈసారి కూడా మన నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర ఈరోజు మన నిజామాబాద్లో డిస్పల్లిలో ఇక్కడ ఆల్ట్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనతో సునీల్ దత్ గురుస్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి శరణం స్వామి. సో ఎన్ని ఇయర్స్గా మీరు పాదయాత్ర అనేది చేస్తూ ఉన్నారు? ఈ 4వ సంవత్సరం స్వామి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి ఇది 4వ సంవత్సరం స్వామి. ఎంతమంది స్వాములతోని మీరు స్టార్ట్ కావడం జరిగింది? శబరిమల మహాపాదయాత్రలో ఏదైతే మీరు ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మీరు చేస్తూ ఉన్నారు, ఎన్ని వందల మందితోని మీరు వెళ్తా ఉన్నారు? మేము బాసర నుండి స్టార్ట్ అయినప్పుడు 26 మందితో స్టార్ట్ అయ్యి నిజామాబాద్ వచ్చేసరికి 35 మంది, ఇక్కడ కామారెడ్డి డిచ్పల్లి వచ్చేసరికి అంటే 40 మంది ఉన్నాం. కామారెడ్డిలో ఒక 4, హైదరాబాద్లో ఒక 2, అలాగే ఆంధ్ర బార్డర్లో సోమన్దేవ్పల్లిలో ఒక 2, బెంగళూరులో ఒక 2, ఇలాగా కనీసం ఒక 50 మంది నుంచి 55 మంది వరకు మేము పాదయాత్రని చేస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సంస్థలో బ్యానర్పై పాదయాత్ర చేస్తున్నాము. నేను నిర్మల్ జిల్లా అధ్యక్షుడిని అఖిల భారత సంస్థలో. అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఒక డేలో ఎన్ని కిలోమీటర్లు మీరు రీచ్ కావాలా అనేది మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకుంటారా? మేము ముందుగానే ఈ 45 రోజుల ఏదైతే పాదయాత్ర ఉంటుందో, స్కిడ్ ఉంటుందో, దాన్ని ముందుగా పోయొచ్చి మేము అన్ని హాల్ట్ ఎక్కడ ఉండాలి, నైట్ ఎక్కడ ఉండాలి, డేలు ఎక్కడ అన్ని సెట్ చేసుకొని వస్తాము. ఒక 3-4 గురుస్వాములు వెళ్ళి అన్ని చూసుకొని వస్తాం ప్రతి. సో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కన్య స్వాములు ఉంటారు, కొత్తగా వచ్చే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లా వాక్ చేయాలనేది కొంచెం మీకు అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి స్వాములకు మీరు ఎలాంటి నియమ నిబంధనలు చెప్తా ఉన్నారు దాని గురించి? అయితే కొత్తగా వచ్చే స్వాములకి ఏంటంటే మేము ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేయకముందు ఒక మీటింగ్ చేస్తాం. మీటింగ్ చేసి పాదయాత్రలో ఇట్లా ఉండాలి, ఈ రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తము రోడ్డు పైన, సైడ్లో బస్సులు వస్తాయి, స్పీడ్లో ఉంటాయి, మొత్తం హైవే మీదనే వెళ్తాం. 44 మీదనే దాదాపుగా 1250 కిలోమీటర్లు వెళ్తాం. తర్వాత 250 కిలోమీటర్లు 83 నెంబర్ రోడ్ మీద వెళ్తాం. అయితే మనం హైవే మీద ఎట్లా ఉండాలి, రేడియం కోట్ తప్పనిసరి, రేడియం కోటు, రెయిన్ కోట్ పక్కన ఉంటుంది. మళ్ళీ ఫోన్లు రోడ్డు పైన మాట్లాడకపోవడం, ఇయర్ ఫోన్స్ పెట్టకపోవడం, ఇట్లాంటి కండిషన్స్ అన్ని మేము వాళ్ళకు చెప్తాము. అన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే మనం వెళ్ళేది మన కుటుంబ సభ్యులు, మరియు డెవలప్మెంట్ కోసం, మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం నమ్మి, మనం ఒక్కరు శబరిమల యాత్ర వెళ్తున్నాం కానీ మనకు ఎందరో ఇంటిని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం వెళ్ళేది లోకకర్ణ్య అని అర్థం. అంటే మనము బాగుండాలి, మనతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాపాదయాత్ర అనేది చాలా సాహసోపేతమైన పాదయాత్ర. అంటే 1500 కిలోమీటర్లు 45 రోజులు మనం ఒక రోజు ఒక ఇంటిని వదిలి వెళ్ళాలంటే రెండో రోజు వచ్చేటప్పటికి అబ్బాయి ఎన్ని రోజులైనా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది 45 రోజులు పాదయాత్ర వెళ్ళడం అంటే చాలా సంతోషకర విషయం. అదేవిధంగా మళ్ళీ కన్యాస్వాములు కూడా అసలు మాలా అంటేనే తెలియని స్వాములు పాదయాత్ర వస్తున్నారంటే అది అయ్యప్ప కరుణ కటాక్షనే. మళ్ళీ అందులో కూడా ఈ అందరు స్వాములని తీసుకుపోయే భాగ్యం కలిగిస్తున్నట్టు అయ్యప్పకు మరియు స్వాములందరూ కూడా శరణం. ఎందుకంటే ఈ భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. సో మీరు దాదాపు ఇది 3rd డే అనుకుంటా, ఐ థింక్. సో ఎప్పుడు స్వామివారి సన్నిధానానికి చేరుతారు, ఎప్పుడు ఇరుముడి కట్టుకుంటాం? అయితే మేము 12వ తారీఖు బాసర నుండి ప్రారంభమైనాం మా మేనిఫెస్టో అది. అయితే మేము శబరిమల వెళ్ళేసరికి 25వ తారీఖు నాడు దర్శనం ఉంటుంది. 24వ తారీఖు రోజు ఉదయం ఇరుముడి కార్యక్రమం ఉంటుంది. అందరూ స్వాములు ఒకే దగ్గర ఒక కుటుంబ సభ్యుల, ఇప్పుడు ఇక్కడైతే కుటుంబ సభ్యులుండి బియ్యం పోయడం అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లా అందరం కుటుంబ సభ్యులమే అక్కడ. ఒకరికి అందరం అన్నదమ్ములమే, అందరిగా కుటుంబ సభ్యులం లాగానే అందరు కలిసి 24వ తారీఖు రోజు నవంబర్ 20వ తారీఖు పొద్దున ఇరుముడి కట్టుకుంటాం అక్కడ అయ్యప్ప మందిరంలో. అక్కడ నుండి పులిమేడు మార్గంలో, దాదాపుగా అది పులిమేడు మార్గం అంటే చాలా కఠినమైన మార్గం. ఆ మార్గంలో దాదాపు ఒక 500-600 మంది బందోబస్తు ఉంటారు. ఆ బందోబస్తు నడమల ఒక 25 కిలోమీటర్ల పాదయాత్ర. తర్వాత 25వ తారీఖు సాయంత్రం దర్శనం. అంటే ఇప్పుడు చాలా మంది మీరు గురుస్వాములు ఉన్నారు, దాంతోపాటు మీరు చెప్తున్నట్టే కన్యాస్వాములు కూడా ఉంటారు. శబరిమలై పంబా నది దాకా మనం వెళ్ళిన తర్వాత పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటుందా? అయితే ఈ సీజన్లో పెద్ద పాదం అనేది ఉండదు. డిసెంబర్ 31కు పెద్ద పాదం ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉండదు. అందరికీ పోవాల్సింది పులిమేడనే. ఒకవేళ వర్షం కారణంగా ఏదన్నా ఇబ్బంది అయ్యి ఒకవేళ పోలీసు వాళ్ళు పంపించకపోతే మాత్రమే పంబా నది నుండి
దర్శనానికి వెళ్తాం. మీరు చెప్పండి స్వామి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతమంది స్వాముల్ని తీసుకొని దాంతోపాటు కన్య స్వాముల్ని తీసుకొని పోవడం అంటే నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మీరు వాళ్ళని తీసుకుపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకు సేవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురుస్వాములని మనం అయ్యప్ప స్వామితో సమానంగా మనం చూస్తూ ఉంటాం. సో దీని గురించి ఈ సంస్థల అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఈ టీము చాలా మహాద్భుతం. ఇది ఇక్కడ నుంచే కాదు, కేరళ వరకు ఇది సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక ఫౌండేషన్. మామూలు టీములలో వెళ్తే వేరే ఉంటుంది, గుర్తింపు అనేది ఉండదు. ఈ సంస్థ ద్వారా వెళ్ళడం వల్ల మనకు కర్ణాటక, తమిళనాడు, కేరళ అక్కడ మనకు సంస్థ వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు. ఈ యాత్ర చేయడం మా అద్భుతం. ఇది అందరికీ ఈ అవకాశం రాదు. ఈ యాత్ర అంటే మనం ఏ జన్మలో చేసుకున్నా మన పుణ్యము, తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదము. ఈ యాత్రలో చిన్న స్వాములు, కన్యస్వాములు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా గురుస్వాములు దగ్గరుండి వాళ్ళకు సేవ చేస్తూ కాళ్ళు ఉత్తుకుంటూ మీకు మేమున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పుకుంటూ వారికి అడుగడుగున వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తూ సరైన టైంకి వారికి భోజనం, భిక్ష, అల్పారం, సాయంత్రం అన్ని విధాలుగా ఏర్పాటు చేసి యాత్ర కంప్లీట్ అయ్యేంత వరకు మేము వాళ్ళకు అండగా ఉంటాం. దానికి మా తోడు ఎప్పుడు ఉంటుంది. స్వామి శరణం. అయితే ఈ యొక్క మహాపాదయాత్ర ఏదైతే మేము స్టార్ట్ చేసినామో అప్పుడు ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో మేము చేరిన తర్వాత ఫస్ట్ ఈ బ్యానర్ పైన మేము పాదయాత్ర చేయడానికి పూనుకున్నాం. అయితే ఇక్కడ నుంచి మేము అనుకున్నాం ఫస్ట్ టైంలో ఇట్లా భయం ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం తమిళనాడులో మనకు తెలియదు, ఆంధ్రాలో కేరళ ఎట్లుంటుందని. అయితే ఈ సంస్థ ద్వారా ఎక్కడ పోయినా కూడా మేము ఇక్కడ ఉన్నట్టు, ఇంటికాడ ఉన్నట్టే, ప్రతి దగ్గర ఎక్కడ ఇబ్బంది అయినా మేము ఎక్కడ ఉన్నా మేము గ్రూప్లో లొకేషన్ ఉంటుంది. వాళ్ళు చూసి ఆ సంస్థ వాళ్ళ ఏరియాలో ఉంటే అక్కడికి వచ్చేస్తారు. మీకు ఏం కావాలి, వాటర్ ఫెసిలిటీ లేదా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా, మీకు భాష రాదు కదా, ట్రాన్స్లేషన్ ఇంకేమైనా కావాలా, అన్ని విధాల అసలు ఇంటికాడ ఉన్నట్టు ఈ సంస్థ వల్ల మేము పాదయాత్ర నడుస్తున్నామా లేదన్న విషయంగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మహాపాదయాత్ర మేము చేస్తున్నాం. కొన్ని విషయాలు ఏంటంటే పాదయాత్రలో వీళ్ళు పాదయాత్ర నడవడం కొందరు విమర్శిస్తుంటారు, పాదయాత్ర రోడ్డు యాత్ర అని ఏదో అని. కానీ అయినా కూడా మేము ఎటువంటిది భయపడకుండా, దేన్ని మేము నమ్ముకున్నది అయ్యప్పని, మా కాన్సెప్ట్ అయ్యప్పని దర్శించుకోవాలని. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా అయ్యప్పని నమ్ముకొని మేము యాత్ర చేస్తున్నాం. ఈ గురుస్వాములు అదేవిధంగా ఈ యొక్క యాత్ర ఏదైతే చేస్తున్నామో కనీసం 45 రోజుల యాత్ర అంటే మినిమం 8-9-10 లక్షల ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా అందరు స్వాములు, మా ఏరియాలో గురుస్వాములే కానీ దాతలు అందరూ, నిజామాబాద్ జిల్లాలో, ఇప్పుడు భీమ్గల్ ఏరియాలో, ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో మధ్యలో అందరు దాతల సహకారంతోనే ఈ యొక్క యాత్రని మేము చేస్తున్నాం. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులకే తెలుసు, ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే అయ్యప్ప స్వామి మాలధారణ చేసే అవకాశము అయ్యప్ప స్వామి మనకి ఇస్తాడని అంటాం. సో మీరు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీతో పాటు కన్యస్వాములను అందరినీ కూడా మమేకమై తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఒక డేలో ఎన్ని కిలోమీటర్లు మీరు నడుస్తూ ఉన్నారు? సో ఆల్ట్ విషయంలో ఒక డేలో స్వామి శరణం 30 నుంచి 50 మధ్యలో నడుస్తున్నాం స్వామి. అక్కడ మాకు ఏమైనా ఇబ్బంది కాకుండా గురుస్వామి అడగడుకు మాకు కాంటాక్ట్ ఉంటాడు స్వామి. అడుగున కాంటాక్ట్ చేసుకుంటూ మాకు గ్రూప్ వైజ్గా డివైడ్ చేసుకుంటా గ్రూప్కి ఒక మెయింటెనెన్స్ ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కూడా మాకు ఇబ్బంది కాకుండా గ్రూప్లో మెసేజ్లు పెడతాడు. ఏంటంటే మాకు ఇబ్బంది కాకుండా అడుగున కాంటాక్ట్ ఉంటాడు స్వామి. ఈ మహాపాదయాత్రలో చాలా వరకు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఒక 10 కిలోమీటర్లు మనం నడిస్తేనే మనకి కాళ్ళకు బొబ్బలు వచ్చి ఎంతో మనము బాధపడే అవకాశం, పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. సో మీతో పాటు మెడికల్ కి సంబంధించినటువంటి ఏమైనా తీసుకెళ్తా ఉన్నారా దాని గురించి? అయితే మెడికల్ సంబంధించిందంటే టీమ్ ఏమన్నా ఉందా మీ దగ్గర? టీము అంటే ఇందులోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మెడికల్ పరంగా ఏమి ఇబ్బంది అయినా వాళ్ళకి ఏం కావాలన్నా వెంటనే మెడిసిన్ తెచ్చిస్తాము. మధ్యలో దారిలో కూడా ఇప్పుడు మేము ఇక్కడ తూప్రాన్ వెళ్ళేసరికి రామాయణపేట కిషన్ గురుస్వామి అని ఆయన ఫస్ట్ అందరినీ ఇంజక్షన్ ఇవ్వడము, మెడిసిన్ ఇవ్వడం, దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయల మెడిసిన్ ఇప్పిస్తాడు. అట్లా మధ్యలో వాళ్ళు దాతల సహకారంతో అన్నీ నడుస్తూ ఉంటాయి. మెడిసిన్ అన్నీ ఈవెన్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే. ఏ విషయంలో ఏది కావాలన్నా అందియడం, ఏది కావాలన్నా వాళ్ళకి ఇబ్బంది పడకుండా అన్నీ చేయడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. మాకు అయ్యప్ప ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణు, స్వామియే శరణమయ్యప్ప. సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి మహాపాదయాత్ర స్వాములందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులు ఆ శబరిమలలో ఉన్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా మహాపాదయాత్రలో భాగంగా వెళ్తా ఉన్నారు.
సో ఈసారి కూడా మన నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర ఈరోజు మన నిజామాబాద్లో డిస్పల్లిలో ఇక్కడ ఆల్ట్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనతో సునీల్ దత్ గురుస్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి శరణం స్వామి. సో ఎన్ని ఇయర్స్గా మీరు పాదయాత్ర అనేది చేస్తూ ఉన్నారు? ఈ 4వ సంవత్సరం స్వామి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి ఇది 4వ సంవత్సరం స్వామి. ఎంతమంది స్వాములతోని మీరు స్టార్ట్ కావడం జరిగింది? శబరిమల మహాపాదయాత్రలో ఏదైతే మీరు ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మీరు చేస్తూ ఉన్నారు, ఎన్ని వందల మందితోని మీరు వెళ్తా ఉన్నారు? మేము బాసర నుండి స్టార్ట్ అయినప్పుడు 26 మందితో స్టార్ట్ అయ్యి నిజామాబాద్ వచ్చేసరికి 35 మంది, ఇక్కడ కామారెడ్డి డిచ్పల్లి వచ్చేసరికి అంటే 40 మంది ఉన్నాం. కామారెడ్డిలో ఒక 4, హైదరాబాద్లో ఒక 2, అలాగే ఆంధ్ర బార్డర్లో సోమన్దేవ్పల్లిలో ఒక 2, బెంగళూరులో ఒక 2, ఇలాగా కనీసం ఒక 50 మంది నుంచి 55 మంది వరకు మేము పాదయాత్రని చేస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సంస్థలో బ్యానర్పై పాదయాత్ర చేస్తున్నాము. నేను నిర్మల్ జిల్లా అధ్యక్షుడిని అఖిల భారత సంస్థలో. అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఒక డేలో ఎన్ని కిలోమీటర్లు మీరు రీచ్ కావాలా అనేది మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకుంటారా? మేము ముందుగానే ఈ 45 రోజుల ఏదైతే పాదయాత్ర ఉంటుందో, స్కిడ్ ఉంటుందో, దాన్ని ముందుగా పోయొచ్చి మేము అన్ని హాల్ట్ ఎక్కడ ఉండాలి, నైట్ ఎక్కడ ఉండాలి, డేలు ఎక్కడ అన్ని సెట్ చేసుకొని వస్తాము. ఒక 3-4 గురుస్వాములు వెళ్ళి అన్ని చూసుకొని వస్తాం ప్రతి. సో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కన్యస్వాములు ఉంటారు, కొత్తగా వచ్చే, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లా వాక్ చేయాలనేది కొంచెం మీకు అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి స్వాములకు మీరు ఎలాంటి నియమ నిబంధనలు చెప్తా ఉన్నారు దాని గురించి? అయితే కొత్తగా వచ్చే స్వాములకి ఏంటంటే మేము ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేయకముందు ఒక మీటింగ్ చేస్తాం. మీటింగ్ చేసి పాదయాత్రలో ఇట్లా ఉండాలి, ఈ రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తము రోడ్డు పైన, సైడ్లో బస్సులు వస్తాయి, స్పీడ్లో ఉంటాయి, మొత్తం హైవే మీదనే వెళ్తాం. 44 మీదనే దాదాపుగా 1250 కిలోమీటర్లు వెళ్తాం. తర్వాత 250 కిలోమీటర్లు 83 నెంబర్ రోడ్ మీద వెళ్తాం. అయితే మనం హైవే మీద ఎట్లా ఉండాలి, రేడియం కోట్ తప్పనిసరి, రేడియం కోటు, రెయిన్ కోట్ పక్కన ఉంటుంది. మళ్ళీ ఫోన్లు రోడ్డు పైన మాట్లాడకపోవడం, ఇయర్ ఫోన్స్ పెట్టకపోవడం, ఇట్లాంటి కండిషన్స్ అన్ని మేము వాళ్ళకు చెప్తాము. అన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే మనం వెళ్ళేది మన కుటుంబ సభ్యులు, మరియు డెవలప్మెంట్ కోసం, మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా మనం నమ్మి, మనం ఒక్కరు శబరిమల యాత్ర వెళ్తున్నాం కానీ మనకు ఎందరో ఇంటిని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం వెళ్ళేది లోకకర్ణ్య అని అర్థం. అంటే మనము బాగుండాలి, మనతో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాపాదయాత్ర అనేది చాలా సాహసోపేతమైన పాదయాత్ర. అంటే 1500 కిలోమీటర్లు 45 రోజులు మనం ఒక రోజు ఒక ఇంటిని వదిలి వెళ్ళాలంటే రెండో రోజు వచ్చేటప్పటికి అబ్బాయి ఎన్ని రోజులైనా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అట్లాంటిది 45 రోజులు పాదయాత్ర వెళ్ళడం అంటే చాలా సంతోషకర విషయం. అదేవిధంగా మళ్ళీ కన్యాస్వాములు కూడా అసలు మాలా అంటేనే తెలియని స్వాములు పాదయాత్ర వస్తుర్రంటే అది అయ్యప్ప కరుణా కటాక్షనే. మళ్ళీ అందులో కూడా ఈ అందరు స్వాములని తీసుకుపోయే భాగ్యం కలిగిస్తున్నట్టు అయ్యప్పకు మరియు స్వాములందరూ కూడా శరణం. ఎందుకంటే ఈ భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామి. సో మీరు దాదాపు ఇది 3rd డే అనుకుంటా, ఐ థింక్. సో ఎప్పుడు స్వామివారి సన్నిధానానికి చేరుతారు, ఎప్పుడు ఇరుముడి కట్టుకుంటాం? అయితే మేము 12వ తారీఖు బాసర నుండి ప్రారంభమైనాం మా మేనిఫెస్టో అది. అయితే మేము శబరిమల వెళ్ళేసరికి 25వ తారీఖు నాడు దర్శనం ఉంటుంది. 24వ తారీఖు రోజు ఉదయం ఇరుముడి కార్యక్రమం ఉంటుంది. అందరూ స్వాములు ఒకే దగ్గర ఒక కుటుంబ సభ్యుల, ఇప్పుడు ఇక్కడైతే కుటుంబ సభ్యులుండి బియ్యం పోయడం అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లా అందరం కుటుంబ సభ్యులమే అక్కడ. ఒకరికి అందరం అన్నదమ్ములమే, అందరిగా కుటుంబ సభ్యులం లాగానే అందరు కలిసి 24వ తారీఖు రోజు నవంబర్ 20వ తారీఖు పొద్దున ఇరుముడి కట్టుకుంటాం అక్కడ అయ్యప్ప మందిరంలో. అక్కడ నుండి పులిమేడు మార్గంలో, దాదాపుగా అది పులిమేడు మార్గం అంటే చాలా కఠినమైన మార్గం. ఆ మార్గంలో దాదాపు ఒక 500-600 మంది బందోబస్తు ఉంటారు. ఆ బందోబస్తు నడమల ఒక 25 కిలోమీటర్ల పాదయాత్ర. తర్వాత 25వ తారీఖు సాయంత్రం దర్శనం. అంటే ఇప్పుడు చాలా మంది మీరు గురుస్వాములు ఉన్నారు, దాంతోపాటు మీరు చెప్తున్నట్టే కన్యస్వాములు కూడా ఉంటారు. శబరిమలై పంబా నది దాకా మనం వెళ్ళిన తర్వాత పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? పెద్ద పాదం వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటుందా? అయితే ఈ సీజన్లో పెద్ద పాదం అనేది ఉండదు. డిసెంబర్ 31కు పెద్ద పాదం ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉండదు. అందరికీ పోవాల్సింది పులిమేడనే. ఒకవేళ వర్షం కారణంగా ఏదన్నా ఇబ్బంది అయి ఒకవేళ పోలీసు వాళ్ళు పంపించకపోతే మాత్రమే పంబా నది నుండి దర్శనానికి వెళ్తాం. మీరు చెప్పండి స్వామి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతమంది స్వాముల్ని తీసుకొని, దాంతోపాటు కన్యస్వాముల్ని తీసుకొని పోవడం అంటే నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే మీరు వాళ్ళని తీసుకుపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు మీకు సేవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురుస్వాములని మనం అయ్యప్ప స్వామితో సమానంగా మనం చూస్తూ ఉంటాం. సో దీని గురించి ఈ సంస్థల అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఈ టీము చాలా మహాద్భుతం. ఇది ఇక్కడ నుంచే కాదు, కేరళ వరకు ఇది సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక ఫౌండేషన్. మామూలు టీములలో వెళ్తే వేరే ఉంటుంది, గుర్తింపు అనేది ఉండదు. ఈ సంస్థ ద్వారా వెళ్ళడం వల్ల మనకు
కర్ణాటక, తమిళనాడు, కేరళ అక్కడ మనకు సంస్థ వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు. ఈ యాత్ర చేయడం మా అద్భుతం. ఇది అందరికీ ఈ అవకాశం రాదు. ఈ యాత్ర అంటే మనం ఏ జన్మలో చేసుకున్నా మన పుణ్యము, తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదము. ఈ యాత్రలో చిన్న సాములు, కన్యసాములు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా గురుసాములు దగ్గరుండి వాళ్ళకు సేవ చేస్తూ కాళ్ళు ఒత్తుకుంటూ మేమున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పుకుంటూ వారికి అడుగడుగున వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తూ సరైన టైంకి వారికి భోజనం, భిక్ష, అల్పారం, సాయంత్రం అన్ని విధాలుగా ఏర్పాటు చేసి యాత్ర కంప్లీట్ అయ్యేంత వరకు మేము వాళ్ళకు అండగా ఉంటాం. దానికి మా తోడు ఎప్పుడు ఉంటుంది. స్వామి శరణం. అయితే ఈ యొక్క మహాపాదయాత్ర ఏదైతే మేము స్టార్ట్ చేసినామో అప్పుడు ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో మేము చేరిన తర్వాత ఫస్ట్ ఈ బ్యానర్ పైన మేము పాదయాత్ర చేయడానికి పూనుకున్నాం. అయితే ఇక్కడ నుంచి మేము అనుకున్నాం ఫస్ట్ టైంలో ఇట్లా భయం ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం తమిళనాడులో మనకు తెలియదు, ఆంధ్రాలో కేరళ ఎట్లుంటుందని. అయితే ఈ సంస్థ ద్వారా ఎక్కడ పోయినా కూడా మేము ఇక్కడ ఉన్నట్టు, ఇంటికాడ ఉన్నట్టే, ప్రతి దగ్గర ఎక్కడ ఇబ్బంది అయినా మేము ఎక్కడ ఉన్నా మేము గ్రూప్లో లొకేషన్ ఉంటుంది. వాళ్ళు చూసి ఆ సంస్థ వాళ్ళ ఏరియాలో ఉంటే అక్కడికి వచ్చేస్తారు. మీకు ఏం కావాలి, వాటర్ ఫెసిలిటీ లేదా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా, మీకు భాష రాదు కదా, ట్రాన్స్లేషన్ ఇంకేమైనా కావాలా, అన్ని విధాల అసలు ఇంటికాడ ఉన్నట్టు ఈ సంస్థ వల్ల మేము పాదయాత్ర నడుస్తున్నామా లేదన్న విషయంగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ మహాపాదయాత్ర మేము చేస్తున్నాం. కొన్ని విషయాలు ఏంటంటే పాదయాత్రలో వీళ్ళు పాదయాత్ర నడవడం కొందరు విమర్శిస్తుంటారు, పాదయాత్ర రోడ్డు యాత్ర అని ఏదో అని. కానీ అయినా కూడా మేము ఎటువంటిది భయపడకుండా, దేన్ని భయపడ, మేము నమ్ముకున్నది అయ్యప్పని, మా కాన్సెప్ట్ అయ్యప్పని దర్శించుకోవాలని. కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా అయ్యప్పని నమ్ముకొని మేము ఈ యాత్ర చేస్తున్నాం. ఈ గురుస్వాములు అదేవిధంగా ఈ యొక్క యాత్ర ఏదైతే చేస్తున్నామో కనీసం 45 రోజుల యాత్ర అంటే మినిమం 8-9-10 లక్షల ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా అందరు స్వాములు, మా ఏరియాలో గురుస్వాములే కానీ దాతలు అందరూ, నిజామాబాద్ జిల్లాలో, ఇప్పుడు భీమ్గల్ ఏరియాలో, ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో మధ్యలో అందరు దాతల సహకారంతోనే ఈ యొక్క యాత్రని మేము చేస్తున్నాం. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులకే తెలుసు, ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటేనే అయ్యప్ప స్వామి మాలధారణ చేసే అవకాశము అయ్యప్ప స్వామి మనకి ఇస్తాడని అంటాం. సో మీరు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీతో పాటు కన్యస్వాములను అందరినీ కూడా మమేకమై తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో దాంతోపాటు ఒక డేలో ఎన్ని కిలోమీటర్లు మీరు నడుస్తూ ఉన్నారు? సో ఆల్ట్ విషయంలో ఒక డేలో స్వామి శరణం 30 నుంచి 50 మధ్యలో నడుస్తున్నాం స్వామి. అక్కడ మాకు ఏమైనా ఇబ్బంది కాకుండా గురుస్వామి అడగడుక్కు మాకు కాంటాక్ట్ ఉంటాడు స్వామి. అడుగడుగున కాంటాక్ట్ చేసుకుంటూ మాకు గ్రూప్ వైజ్గా డివైడ్ చేసుకుంటా గ్రూప్కి ఒక మెయింటెనెన్స్ ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కూడా మాకు ఇబ్బంది కాకుండా గ్రూప్లో మెసేజ్లు పెడతాడు. ఏంటంటే మాకు ఇబ్బంది కాకుండా అడుగడుగున కాంటాక్ట్ ఉంటాడు స్వామి. దీంట్లో ఈ మహాపాదయాత్రలో చాలా వరకు మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, ఒక 10 కిలోమీటర్లు మనం నడిస్తేనే మనకి కాళ్ళకు బొబ్బలు వచ్చి ఎంతో మనము బాధపడే అవకాశం, పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. సో మీతో పాటు మెడికల్ కి సంబంధించినటువంటి ఏమైనా తీసుకెళ్తా ఉన్నారా దాని గురించి? అయితే మెడికల్ సంబంధించిందంటే టీం ఏమన్నా ఉందా మీ దగ్గర? టీము అంటే ఇందులోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే మెడికల్ పరంగా ఏమి ఇబ్బంది అయినా వాళ్ళకి ఏం కావాలన్నా వెంటనే మెడిసిన్ తెచ్చిస్తాము. మధ్యలో దారిలో కూడా ఇప్పుడు మేము ఇక్కడ తూప్రాన్ వెళ్ళేసరికి రామాయణపేట కిషన్ గురుస్వామి అని ఆయన ఫస్ట్ అందరినీ ఇంజక్షన్ ఇవ్వడము, మెడిసిన్ ఇవ్వడం, దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయల మెడిసిన్ ఇప్పిస్తాడు. అట్లా మధ్యలో వాళ్ళు దాతల సహకారంతో అన్నీ నడుస్తూ ఉంటాయి. మెడిసిన్ అన్నీ ఈవెన్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే. ఏ విషయంలో ఏది కావాలన్నా అందియడం, ఏది కావాలన్నా వాళ్ళకి ఇబ్బంది పడకుండా అన్నీ చేయడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. మాకు అయ్యప్ప ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.